త్యాగాల కుటుంబం నుంచి కుటుంబం చాలా త్యాగం చేస్తారు. ఎందుకంటే మీ భర్త భీష్మరావు చాలా చిన్న వయసులో మీరు ఉండగానే చనిపోయారు. ఆయన హత్యకు గురయ్యారు చాలా దారుణంగా. అటువంటి వయసులో మీకు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. మీ వయసు 30 సంవత్సరాలు, ఎంతో పిల్లల్ని పెంచారు. అటువంటి సమయంలో మీరు ఆయన హత్యకు గురైన కూడా అంత ధైర్యంగా రావడానికి మీకు అసలు ప్రేరణ ఏమిటి? ఉద్యమంలో పార్టీ ప్రేరణ ఆయన చైతన్యమే ప్రేరణ అండి. రోజువారీ ఆయన మాటల్లో ఆయనకున్న కమిట్మెంటు, ప్రజల ఎడల ఆయనకున్న ప్రేమ, అభిమానం అవి నన్ను ప్రేరణ గురి చేస్తాయి. అట్లాగే ఆనాడు సోవియట్ రష్యా ఇవన్నీ రేడియో వార్తలు డైలీ వినేవాళ్ళం. రష్యా ఎట్లా డెవలప్ అయింది, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషలిజం వచ్చిన తర్వాత, ఆ విధంగా భారతదేశంలో కూడా అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి అయితే భారతదేశం కూడా అట్లాంటి విముక్తి పొందితే ప్రజలు సుఖపడతారు కదా అనేది చర్చ చేస్తుండేవాళ్ళం నిరంతరం. ఆ చర్చలే నాకు ప్రేరణ ఇచ్చాయి. తర్వాత జనరల్గా మండ్య ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో గిరిజనేతలు ఆదివాసీలు కాని వాళ్ళు ఎక్కువ అక్కడ భూములు కబ్జాలు చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా దోచుకుంటానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మీ కుటుంబం కానీ చంద్రబాబు గారి కుటుంబం కానీ ఆదివాసీలు కానప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించారు. అసలు దాన్ని ఏ విధంగా అసలు మేము అర్థం చేసుకోవడం కూడా అది ఏదైతే మనం ప్రజల కోసం పనిచేయాలనుకున్నామో ఆ ప్రజల్ని చూసినప్పుడు ఏంటంటే, అంతకుముందు నేనేమి అనుకోలేదు ప్రజల మీద అంత ప్రేమ, నాకేమి జనరల్ దేశభక్తి ఉండేది. అది చూసిన తర్వాత ఏంటంటే ఆ ప్రజల్లో నిష్కల్మషత్వం, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ దోపిడీకి గురవుతున్న తీరు చూస్తే గుండెలు పిండినట్టు అనిపించేదాన్ని. అందుకనే తను చనిపోయిన తర్వాత, అంత క్రితం తనకు సహకరించాను, ఉద్యమానికి సహకరించాను, కానీ చనిపోయిన తర్వాత నేను కూడా ఆ ప్రజల కోసం పూర్తిగా అంకితం కావాలి అనే ప్రేరణ నాలో కలిగింది. దానికి కారణం వాళ్ళ నిష్కల్మషత్వం, వాళ్ళ అమాయకత్వం, దోపిడికి గురవుతున్న తీరు. అవి ఒక పసిపిల్లలాగా, మనం పసిబిడ్డ దొరికితే ఎట్లాగైతే పడేయలేక పట్టుకుంటామో అట్లా ఆ పసి హృదయాల్లాగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కోసం నిలబడాలి, వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివాసుల మీద ఆ చట్టాలన్నీ మారిపోయినాయి. అటు ఒక్క చట్టం నెరవేరిపోతుంది, పీసా చట్టం, 170 చట్టం. ఈ చట్టాలన్నీ నిర్వీర్యం చేస్తూ ఆదివాసులు రకరకాల పేరుతో టూరిజం, మైనింగ్, లేకపోతే ఇరిగేషన్, రకరకాల పేరుతో అడవులను తరివేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న మీరు ఉద్యమాల పరిస్థితి, ఇప్పుడు అలా మీరు ఏ సందేశం ఇవ్వగలుగుతారు, ఏం చేయాలని మీరు అనుకుంటారు? ఇవాళ కూడా పోరాటాలకు వాళ్ళని చైతన్యపరుస్తున్నాం అనేక ప్రాంతాలు. ఇప్పుడు నాలాంటి దాన్ని వెళ్ళలేకపోతున్నాను ప్రజల్లోకి. ఒక 5 ఏళ్ల కింద వరకు నేను కూడా వెళ్ళాను ట్రైబల్ ఏరియాలకి. ఇవాళ ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ, అట్లాగే పైన బృందాకర్త గారు ఆదివాసీ అధ్యక్ష, ఆమె లీడర్గా వాళ్ళ హక్కుల్ని కాపాడే దాంట్లో ఆమె చేస్తున్న కృషి కింద, ఆనాడేమో చట్టాలు చేయించే దానికోసం ఎక్కువ పోరాటాలు జరిగినాయి. 170 కానీ తదితర చట్టాలు ఆ తర్వాత కాలంలోనే వచ్చినాయి, 80 దానికంటే ముందు నుంచి వచ్చి. ఇప్పుడేమో ఆ చట్టాలను కాపాడుకునే దానికోసం నిరంతరం మన కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఇవాళ బండారు రవి, ఏజెన్సీ బాబురావు గారు, ఇందాక మనకి జెండావిష్కరణ చేసిన కామరేడు, పైన బృందాకర్త గారు, ఇట్లాంటి అనేక మంది, వందల మంది కార్యకర్తలు ఎటువంటి పోలీసు లాఠీ చార్జీలకు కానీ, కేసులకు కానీ ఎటువంటి భయం లేకుండా చట్టాలను కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు.